అమ్మా త్వరగా వంట చేయమ్మా, టైం అయిపోతుంది. 5 నిమిషాలు నాన్న, అయిపోతుందమ్మా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే. నాన్న సతీసావు బ్యాగ్ అయిపోయిందిరా, సదేశాను. ఈ టీషర్ట్ వద్దని చెప్పాను కదా, ఎందుకు అన్నిసార్లు పెడుతున్నావు? ఇది నీకు బాగుంటుందిరా. నాకు నచ్చదు నాన్న. బాగుంటుంది, చాలా బాగుంటుంది, పెట్టుకోరా. నువ్వు నా మాట వినవు. సరే త్వరగా పెట్టు. అయిపోయింది, సర్దేశా. రా, టైం అవుతుంది. రా రా రా. కూర పెట్టు. రే, మొదటిసారి హైదరాబాద్ వెళ్తున్నావురా ఎగ్జామ్ రాయడానికి. మా ఫ్రెండ్ ఇంట్లో ఉండరా. మీ ఫ్రెండ్ ఇంట్లోనా? లేదు, నేను మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటాను. వద్దురా, మీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఎగ్జామ్ సరిగా రాలేవురా. మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటేనే బాగా ఎగ్జామ్ రాస్తావురా. అసలు విషయం చెప్పడం మర్చిపోయారా, మా ఫ్రెండ్ వాళ్ళది చాలా పద్ధతి గల కుటుంబం. నువ్వు అక్కడ ఏ విదేశాలు వేయకుండా నా పరువు కాపాడాలరా. సర్లే. వాళ్ళ ఇంట్లో పద్ధతులు అవి చాలా ఎక్కువ ఉంటాయిరా. ఒక్కరోజు ఎగ్జామ్ రాసే వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వరా. మధ్యలో ఏదో ట్విస్ట్ ఉంది మళ్ళీ. సర్లే, ఉంటానులే. రే నాన్న, 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ రా మాది. మన ఇంట్లో వేసినట్టు తింగర్ వేషాలు మాత్రం అక్కడ ఏం వేయకరా. ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వరా. అర్థమైంది, అక్కడ పద్ధతిగా ఉండాలి, అంతే కదా. సర్లే, అయితే ఆ టైం పోతుంది, బయలుదేరాలి. ఆ 501 ఇది అనుకుంటా. లోపల ఎవరు లేరేటి? ఒరే వద్దురా వద్దురా. ఇంకా తెలియదేంటి? బాధ. హాయ్ అంకుల్, బాగున్నారా? నువ్వు? నేను అంకుల్ కోటేశ్వరరావు అబ్బాయిని. కోటేశ్వరరావు కొడుకువా? వచ్చేసావా? వచ్చాను అంకుల్. రా పద. పద. ఆగు, ఆ చెప్పులెవరివి? నావే అంకుల్. చెప్పులు స్టాండ్లో పెట్టాలి కదమ్మా. అక్కడ చూడు, కీ ఉంది. తాళం ఉంది అంకుల్. ఆ కీ తీసుకుని అది ఓపెన్ చేసి చెప్పులు అందులో పెట్టి మళ్ళీ కీ వేసి అందు మీద పెట్టు. ఎందుకు అంకుల్? వర్షం వస్తే తడిసిపోతాయి కదమ్మా. ఓకేనా? ఓకే అంకుల్. రా. అదే మా ఇంట్లో అయితే హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, పట్టుకోని కొరికియాల రోయ్. ఏంటంత బాగుంది. అంకుల్ పోలికలు అస్సలు రాలేదు. అంకుల్ తను మా అమ్మ ఇందు. హలో. నీకు చెల్లెల్లాంటిది. అయినా పర్లేదు. హాయ్ ఇందు, మై సెల్ఫ్ బబ్లు. నమస్తే, ఐఎమ్ ఇందు. నమస్కారం, బబ్లు హియర్. తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయితే టిఫిన్ చేద్దు గాని. నేను చెయ్యాలా? నువ్వు చెయ్యక్కర్లేదు, తింటే చాలు. అలా అయితే పర్లేదు. నా రూము రైట్కి వెళ్ళు. అటువైపా? ఎంత ఎలాగుందో. అబ్బో, మామూలుగా లేదుగా రూము. ముందు స్నానం వెళ్ళి వచ్చేద్దాం. ఇది వద్దు, ఇది అక్కర్లేదు, ఇది వేసుకున్న వేస్టే, ఇది వేద్దాం. ఒరే వద్దురా వద్దురా. సెట్. స్నానానికి వెళ్తున్నాను అంకుల్. ఈ బట్టలన్నీ అల్మార్లో పెట్టు. స్నానానికి వెళ్తున్నావు కదా, టవల్ పట్టుకెళ్ళు. నువ్వు బాత్రూంలో ఉండగా టవల్ తీసుకొచ్చి ఎవరు ఇవ్వరు కదా. అవును అంకుల్. సరే అంకుల్. ఇదేం ఫ్యామిలీ రా బాబు. అదే మా ఇంట్లో అయితే. అమ్మ, బాత్రూంలో టవల్ పెట్టడం తెలీదా? త్వరగా. షాంపూ ఎవడిస్తాడు? అమ్మా, సోపు ఒకేసారి అన్ని ఇవ్వడం తెలీదా? లోపలికి వెళ్ళేటప్పుడు చూసుకోవేంట్రా, నా కూర మాడిపోతుంది. ఇడ్లీ కుమ్మియాలి. చట్నీ వేసుకుంటున్నావేంటి? ముందు పొడేసుకుని తినాలి. పొడా మనకు అసలు పడదు కదా పొడి అంటే. సర్లేదు, ట్రై చేద్దాం. ముందు పొడేసుకుని తినకూడదు, నెయ్యి వేసుకుని తినాలి. అబ్బా, నెయ్యి అంటేనే ఎలర్జీ నాకు. అమ్మ, ఎంత వేసాడేంటి? ఇది చేదస్తాం ఏంటండి.
ఏయ్ చట్నీ. ఇంకా 2-3 పళ్ళు ఉన్నాయి, అవన్నీ అయిపోయాక చట్నీ వేసుకుని తినాలి. సరే అంకుల్. అదే మా ఇంట్లో అయితే. అమ్మ త్వరగా ఏమో ఆకలేస్తుంది. కొంచెం నెమ్మదిగా తినరా. ఏంటో మా అమ్మ చట్నీని మయోనీస్లో చేస్తుంది. అవన్నీ నువ్వే రాసుకో అమ్మా. చూడే ఎక్కడ ఉన్నాడా అంకుల్? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అంకుల్. హాల్ టికెట్ పాకెట్లో ఉంది. పెన్ దారిలో కొనుక్కుంటా. దేవుడికి దండం పెట్టుకున్నారా? దేవుడికి దండం ఇంటి నుంచి వస్తున్నప్పుడే దారిలో ట్రైన్ ఆపి అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కి మార్నింగ్ వస్తున్నాను. ఇప్పుడు దండం పెట్టుకున్నావా అని అడుగుతున్నావు. ఇప్పుడు దండం పెట్టుకోవడం ఏంటి, మంత్రాలు కూడా చదివాను. ఏం చదివావు? ఏం చదివానంటే అది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం న్యాయ సర్వజ్ఞోపశాంతయే. స్వాహ మర్చిపోయినట్టున్నావు. స్వాహ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ ఆల్ యూ. ది బెస్ట్. ఏంటి అంకుల్ స్విగ్గీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారా? నీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసమా? ఎందుకు? ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను అంకుల్. ఎన్ని మార్క్స్ వస్తాయి? 150కి 146 వస్తాయి అంకుల్. 4 మార్క్స్ ఎందుకు తగ్గుతాయి? అంటే అది 150 కూడా వస్తాయేమో అంకుల్. సర్లే ఇంక నేను లోపలికి వెళ్తాను. అర్థమెటిక్ ఎలా రాసావు? అర్థమయ్యేలాగే రాశాను అంకుల్. రీజనింగ్? రీజనబుల్గానే రాశాను అంకుల్. జీకే? జాగ్రఫీ అబ్బో చాలా బాగా రాశాను అంకుల్. జీకే అంటే జనరల్ నాలెడ్జ్ రా. ఓకే అంకుల్, నెక్స్ట్ టైం నేను బాగా రాస్తాను అంకుల్. వెళ్తాను అంకుల్. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసావా? ఏమో నాన్న తెలీదు. పాస్ అవుతావా? డౌటే, చూడాలి. అదేంట్రా బోల్డ్ స్లిప్లు ఇచ్చానుగా. స్లిప్లు అంటే గుర్తొచ్చింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి స్లిప్లు ఇచ్చావు. ఒక్క క్వశ్చన్ కూడా సరిగ్గా పర్లేదు తెలుసా? అయినా కొడుకు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు స్లిప్లు మంచిగా ఇవ్వాలని తెలీదా? యూ కేర్లెస్ ఫాదర్. సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేషన్లో వైరల్గా ఉందో న్యూస్ పెట్టారంటారా బాబు? ఏదైనా సినిమా పెట్టచ్చు కదా. మార్ఫింగ్ అయి ఉండొచ్చు. ఎలా చెప్పను? ఒరిజినల్ వీడియో ఏంటి బాబులు, ఏమన్నా మూవీ చూస్తావా? చూస్తాను. మేము ఫోరెన్సిక్ ల్యాబ్ తెల్లగా ఉంటుంది కనుక ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా పెడతా చూద్దాం. ఇది నా ఫేవరెట్ మూవీ బాబులు. నీ ఫేవరెట్ మూవీయా? ఓకే. ఓసే అర్జున్ రెడ్డి సినిమా పెట్టవే, చాలా రోజులైంది చూసి. వద్దే, డీజెటీలు పెట్టమ్మా. అది కాదు నాన్న, కొత్త సినిమా వచ్చింది విక్రమ్, అది చూద్దాం. ఆపండి, ఇదంతా కాదు కానీ లైగిరి ట్రైలర్ వచ్చింది, అదిరిపోయింది. అందులో యాక్షన్స్ ఉన్నాయి, మామూలుగా లేవు. అది బిడ్డ ఇదే ఫ్యామిలీరా. రాత్రి 9 గంటలకి ఇంట్లో పడుకుని పోమన్నారు. ఇదే మా ఇంట్లో 9 గంటలకి ఇంటి నుంచి బయటికి వెళ్ళి పబ్బులో బాగా ఎంజాయ్ చేసి నైట్ మళ్ళీ ఇంటికి 1 గంటకి ఎప్పుడో వచ్చేవాడిని. పద్ధతులు అంటున్నారు, క్రమశిక్షణ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదురా బాబాయ్. అది చూసింది అంటే అది చూడు, ఎలాగో దొరికేశాను. నీకు దండం పెడతాను, మీ నాన్నకి మాత్రం చెప్పకమ్మా. కాస్త మా నాన్నకి చెప్పు, మా అమ్మకి చెప్పు, అయినా పర్లేదు, కానీ మీ నాన్నకి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. సర్లే, నాకు పఫీ. ఏంటి పఫా?
అంటే నువ్వు పద్ధతి గల కుటుంబంలో పుట్టావు కదా, పఫ్ అంటే సిగరెట్ కలుస్తావా నువ్వు? అవును, కాలుస్తాను. అంటే మీది పద్ధతి గల ఫ్యామిలీ కదా, సిగరెట్ అంటే పద్ధతి ఏంటి పద్ధతి? అసలు నేను మా డాడీ ఎలా ఉంటామో తెలుసా? ఎలా ఉంటారు? ఒకసారి అటు చూడు. చాలా ఓం చాక్లెట్స్ నమః శివాయ. ఉన్నట్టున్నాయి. ఓం నిన్న నమః ఫ్రెష్ వస్తే శివాయ. కదా ఫ్రెండ్స్ ఇచ్చారు. అమ్మా అంటే చెయ్యక ఇప్పుడు చెయ్యక వాళ్ళు పూజ ఇచ్చారని చేస్తాను. తినేస్తావా? ఆ సౌండ్ కొంచెం తగ్గించమ్మా. కదా అంటే సరే వాళ్ళు నాన్నా. ఇచ్చారని నువ్వు తినేస్తావా? అన్నట్టు అక్కడ అరటిపళ్ళు పెట్టాను, తీసుకునిరా. ప్రసాదానికి నైవేద్యం పెట్టాలి. ఆకలేసింది, ఆల్రెడీ తినేశాను నాన్నా. దేవుడా, నీకు పెట్టాల్సిన నైవేద్యం నా కూతురు తినేస్తుందంట. ఏమనుకోకే. ఓకే బాయ్. అమ్మా ఇందు, ఎన్నిసార్లు చెప్పాలి చెప్పులు స్టాండ్లో పెట్టుకోమని? ప్రతిసారి నేనే సర్దాలా? ఇలా అలా ఉంటారా? ఉంటాం. మరి ఎందుకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పద్ధతిగా ఎలా ఉన్నారు? కంగారు పడుకు. దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అటు చూడు. అమ్మా ఇందు, చెప్పు నాన్నా. రేపు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మన ఇంటికి వస్తున్నాడమ్మా. వస్తే వాళ్ళ నాన్న నేను 30 yearsగా ఫ్రెండ్స్. వాడి దగ్గర నేను స్ట్రిక్ట్గా పద్ధతిగా ఉంటానని బిల్డప్ ఇచ్చాను. మనమేమో జోవియల్గా ఉంటాం కదా. రేపు ఒక్కరోజు వాడి దగ్గర మనం కొంచెం పద్ధతిగా ఉన్నట్టు యాక్ట్ చేద్దామమ్మా. వాడెవడో వస్తున్నాడని మనం లేకుండా ట్రెడిషనల్గా యాక్ట్ చేయడం ఏందన్నా? రేపు ఒక్కరోజు కోసమే కదమ్మా, నా కోసం ప్లీజ్. సర్లే చూద్దాం. నా బంగారు తల్లి. బేసిక్గా నీకు విషయం చెప్పనా? ఏ రిలేటివ్ ఏ గెస్ట్ ఇంటికి వెళ్ళినా సరే వాడేదో పెద్ద పద్ధతిలేక యాక్ట్ చేస్తాడు కానీ బట్ రియాలిటీలో అట్లా ఉండరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలానే ఉంటారు. ఇదిగో పఫ్. నాకేం అలవట్లేదు. మా డాడీ పై పంపించారు నేను పిలవమని, అందుకే వచ్చాను. మీ నాన్న పిలవన్నాడా? రా మరి, కిందకి వెళ్తే చంపుతాడు మళ్ళీ.